నమస్తే. మీకు భయంకరమైన కథలు, అజ్ఞాత శక్తులపై ఆసక్తి ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం భారతదేశంలో ఉన్న 10 అత్యంత హౌంటెడ్ ప్రదేశాల్ని, వాటి వెనుక దాగిన నిజమైన భయంకరమైన కథల్ని తెలుసుకోబోతున్నాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పబోయే ప్రదేశం మీరు ఎప్పుడూ ఊహించరు. కొత్తవాళ్లు మన వీడియో చూసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. భయానికి మరో పేరు చెప్పాలి అంటే అది భాంగర్ ఫోర్ట్. ఢిల్లీకి కాస్త దూరంలో ఉన్న ఈ కోట రాత్రివేళకి ప్రవేశం నిషేధం. కేంద్ర ప్రభుత్వం కూడా రాత్రి ఎవరినీ లోపలికి అనుమతించదు. ఎందుకంటే ఇది తంత్రశక్తులతో నిండిన ప్రదేశంగా పరిగణించబడుతోంది. ఒక తంత్రికుడు, సింగియా అనే యోగి, ఈ కోట నిర్మాణానికి శాపం ఇచ్చాడట. ఆ శాపం ప్రకారం ఈ కోటపై ఎవరైనా ఇల్లు కడితే అది కుప్పకూలిపోవాల్సిందే. ఆ తరువాత నుంచి ఈ కోట ఓ శాపగ్రస్త ప్రదేశంగా మారింది. ప్రజలు చెబుతున్న కథలు ఏవి కావాలి? రాత్రివేళ అడ్వెంచర్ చేసినవారు మాయమైపోవడం, మానవ ఆకారాలు కనిపించడం, భయంతో గడ్డకట్టే అనుభవాలు. ఇంకా చాలామందికి ఇది భయానక రహస్యంగా మిగిలిపోతోంది. భయానకంగా మారిన చారిత్రక కోట అదే శనివారవాడ. ఈ కోటను పేష్వాల కాలంలో 1732లో నిర్మించారు. కాని ఈ కోట కీర్తికి కంటే ఎక్కువగా భయానికి ప్రసిద్ధి పొందింది. ఒక చిన్న బాలుడు రక్తపాతం మధ్య చనిపోయిన ఘటన రాత్రివేళ, అర్ధరాత్రి వేళల్లో ఇప్పటికీ వినిపిస్తుందంటారు. కాకా మలా వాచ్వా అంటే మామయ్య, నన్ను కాపాడండి అని బాలుడి హృదయ విదారక అరుపులు. ఈ బాలుడు పేష్వా నారాయణరావు. అతడి మృతికి పెద్దవాళ్ల కుట్రే కారణమట. ఈ రోజు కూడా శని వారవాడలో అర్ధరాత్రి వెళ్తే ఆ చిన్నారి ప్రాణ విలాపం నిన్ను భయంతో గడ్డకట్టేస్తుంది. ఈ కోట చరిత్ర కాదు, ఓ శాపం. రాజమండ్రిలోని ఓ ఇంటి పేరు చెబితే చలిలో వణుకు వస్తోంది. రాజమండ్రిలోని ఓ ఇంటి పేరు చెబితే చలిలో వణుకు వస్తోంది. అక్కడ కూర్చున్నవారు కొన్ని రోజుల్లో మానసికంగా మారిపోతున్నారట. ఆలోచనలు ఛిద్రిపోతున్నాయంటారు. ముఖంలో భయం, మాటల్లో గందరగోళం. ఇంకా భయానకం ఏంటంటే రాత్రి వేళల్లో ఎటునుంచి వచ్చినదో తెలియని శబ్దం. ఓయ్, నీ పేరుతో పిలిచినట్టు అనిపిస్తోంది. కనిపించదు, వినిపిస్తుంది. ఆ ఇంట్లో నిశ్శబ్దమే చెవి చీల్చే చింతగింజలా మారిపోతుంది. చివరికి అక్కడ జీవించిన వారిలో చాలామంది అసహజంగా ప్రవర్తించడంతో ఆ ఇంటిని అశుభ స్థలంగా ప్రకటించేశారు. ఈరోజు ఆ ఇంటి గేటు మూసే ఉన్నా లోపల ఎవరో ఉన్నట్టే అనిపిస్తుంది. ఇవి కేవలం కథలేనా? లేక నిజంగా ఆత్మల తీరని కథలనా? ఇంకా పరిష్కారం కాని మిస్టరీలు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఇవి వినగానే గుండె గుబుళ్లు కొడతాయి. మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఊరిలో కూడా ఇలాంటి హాంటెడ్ స్టోరీ ఉందా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. మనం తదుపరి వీడియోలో మీ ప్రదేశాన్ని చర్చిద్దాం.